వరద ఆగినా తమ కాలనీలలో మురుగు వరద ఆగడం లేదంటూ బడంగ్పేట్ కార్పొరేషన్లోని 4వ డివిజన్ బోయపల్లి ఎన్క్లేవ్ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు ఆగినా మురుగునీరు మాత్రం పొంగి పొర్లుతుండటంతో కాలనీ రోడ్లు కంపుతో బయటికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని మహిళలు వాపోతున్నారు. మురుగునీరు వలన రోడ్లన్నీ జారుతూ చిన్నపిల్లలు, వృద్ధులు, బయటి వ్యక్తులు జారిపడి గాయాలు పాలవుతున్నారన్నారు. కార్పొరేటర్ సమ్రెడ్డి స్వప్న వెంకరెడ్డికి ఎన్నిసార్లు విన్నవించినా కేవలం చూసి వెళ్తున్నారే తప్ప ఎలాంటి పనులు చేయడం లేదన్నారు. కావున కార్పొరేషన్ అధికారులు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తమ కాలనీపై దృష్టి పెట్టి వరదలా పొంగుతున్న మురుగునీటి ప్రవాహానికి శాశ్వత పరిష్కారం చూపాలంటూ మహిళలు, చిన్నారులు, కాలనీ వాసులు వేడుకుంటున్నారు. బోయపల్లి మురికి సమస్యను వెంటనే బోయపల్లి మురికి సమస్యను వెంటనే ఎట్లుందమ్మా మీ పరిస్థితి అని అడిగింది లేదా? వచ్చినాం ఇదే ముచ్చట. ఇట్లాంటి భయంకరమైన పరిస్థితుల్లో మరి ఆ నాయకులు, మేము ఎన్నుకున్న నాయకులు ఇలాంటి భయంకరమైన పరిస్థితులలో వాళ్ళు ఉంటారా? వాళ్ళ ఇల్లులు ఇట్లనే ఉన్నాయా? లక్షలు కోట్లు పెట్టి మేము కొనుక్కుంటే ఉన్న పొలాలు అమ్ముకొని వచ్చి ఇక్కడ పెట్టుబడి పెడితే ఇక్కడ పెట్టుబడి పెట్టింది పోయింది, ఆడ లక్షలలో పెరిగింది. మేము అమ్ముకొచ్చిందే లక్షలలో పెరిగింది, ఇక్కడ కొనుక్కుందేం పడిపోయింది ఉన్న రేటు కంటే ఎక్కువ. ఇంత భయంకరమైన పరిస్థితులు, అడుగు పెట్టే పరిస్థితి లేదు, మురుక్కల వాసన, పిల్లలకి జబ్బులు, రోగాలు. మేము ఇలాంటి పరిస్థితులలోనే ఉండాలి. పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు కుదరలేదా మీకు బాగు చేయడానికి? ఒక సంవత్సర కాలం సరిపోదా బాగు చేస్తానికి? ఏదైనా మీరు అనుకోవాలి, ఏదైనా అనుకుంటే జరుగుతుంది. ఒక సంవత్సర కాలం ముందు సరిపోయింది. ఏం లేదు సార్, అందరు వస్తున్నారు, చూస్తున్నారు, ఆ ప్రాబ్లం పోయి ఎంజాయ్ చేయడానికి. ఎన్క్లేవ్స్ కాలనీ నుండి మాట్లాడుతున్నామండి. లాస్ట్ ఇయర్ వచ్చిన వరదల వల్ల భయంకరంగా మా కాలనీ అనేది డ్యామేజ్ అయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మా కాలనీకి ఎవరు వచ్చింది లేదు, పట్టించుకున్నది లేదు. ఏ అధికారులు రాలేదు, ఏ నాయకులు రాలేదు, ఎవరు రాలేదు. గత 8 నెలల నుంచి మేము ఇదే సమస్యను ఎదుర్కొంటున్నాం. ఈ ప్రవాహం ఇలాగే పోతుంది, ఎవరు వచ్చి మమ్మల్ని పరామర్శించిన వాళ్ళు లేదు. మేము ఎన్నుకున్న నాయకురాలు, మహిళా నాయకురాలను మీకు అన్నింటిలో సమస్యలలో తోడుగా ఉంటాం, నీడగా ఉంటామని ఇల్లు తిరిగి దండాలు పెట్టింది. కానీ ఆ సమస్య వచ్చినప్పటి నుండి ఇప్పటిదాకా, లాస్ట్ ఇయర్ నుండి ఇప్పటిదాకా ఒక్కసారి కూడా ఆమె వచ్చి మీకు ఎట్లుంది, మీ పరిస్థితి ఎట్లుందని అడిగింది లేదు. వాళ్ళు ఒక్కసారి వస్తారు, వారానికి నెలకు ఒకసారి వస్తారు, వచ్చి మేము సాల్వ్ చేస్తాం అది ఇదని ఫోటోలకు ఫోజులు ఇస్తారు, వెళ్ళిపోతారు. కానీ మా సమస్య నిజంగా ఎవరు పట్టించుకోలేదు ఇప్పటి వరకు కూడా ఇక్కడ వరకు ఫోకస్ చేసింది లేదు. ఈరోజు పిల్లల పాల ప్యాకెట్లకు కానీ, నిత్యావసరాలకు కానీ, బిస్కెట్ ప్యాకెట్లకు కానీ, కూరగాయలకు కానీ కనీస అవసరాలకు మేము బయటకు వెళ్ళే పరిస్థితి లేదండి. మేము ఇక్కడ పిల్లలకు ఎంతో మందికి కింద పడి తలకాయలు పగిలి ఇవన్నిటి రక్తాలు గారే పరిస్థితి. ఎక్కడో మెయిన్ రోడ్ల మీద కాదు యాక్సిడెంట్ అయ్యేది, ఇక్కడ ఉన్న కాలనీల్లో యాక్సిడెంట్ అవుతుంది. వాటి గురించి మీరు పట్టించుకోండి. ఇవన్నీ మంచినీళ్ళు కూడా కాదు, డ్రైనేజ్ వాటర్, భయంకరమైన వాసన. ఈ వాసనలో వంటగదిలోకి వాసన వస్తుంది, భయంకరంగా ఉన్నది.
రోగాలు అసలే కరోనాతో బయటికి వెళ్ళే పరిస్థితి లేకుండా ఉంటే ఇంకా ఈ దోమలు, ఈ భయంకరమైన వ్యాధులు, కలరాలు, ఇలాంటి భయంకరమైన వ్యాధులు వచ్చే పరిస్థితి ఉన్నది. దయచేసి మా సమస్యకు పరిష్కారం లభించాలని కోరుకుంటున్నాం. వర్షం ఆగి వారం రోజులు అవుతుందండి, అయినా ఈ వాటర్ ఇలానే వస్తున్నాయి. దీని గురించి పట్టించుకున్నది లేదు, మాకు ఏది చేసింది లేదు. ముసలోళ్ళు తిరగాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. పిల్లలు ఏంటంటే ఆడుకోవడానికి బయటికి లేదు, కనీసం మాకు నిత్యావసరాలు ఏదన్నా తెచ్చుకుందామన్నా బయటికి వెళ్ళేది లేదు, ఏది లేదు. ఇది ఇలానే పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు చెప్పండి? లాస్ట్ టైం వచ్చారు, చేస్తాము అన్నారు, తర్వాత దాన్ని పట్టించుకునే లేదు కదా, కనీసం ఎలా ఉన్నారు అని చూడడం కూడా లేదు. ఈ వాటర్ వర్షం ఎక్కువ వస్తే ఈ వాటర్ ఇండ్లలోకి వస్తున్నాయి, డ్రైనేజీలు పొంగి. లాస్ట్ టైం మేము 1 year సఫర్ అయ్యామండి, అయినా అసలు దాని గురించి ఏది లేదు. వస్తారు, ఒక 2 days వస్తారు, 3 days వస్తారు, చూస్తాం, చేస్తాము, అంతే. ఇంకా మా సమస్యలు ఇలానే ఉంటాయా, లేకపోతే ఎప్పుడు పరిష్కారం చేస్తారో మాకు తెలియాలి, చెప్పాలి కూడా కంపల్సరీగా. ఇక్కడ ఇద్దరమే పెద్ద మనుషులము ఉంటాం ఇంట్లో. బయటకు ఇట్లా టీ పొడికి కానీ, కాఫీకి కానీ, కాఫీ పొడికి కానీ, పాలకు కానీ ఏదైనా రావాలంటే మా ఇద్దరికి చాలా ఇబ్బంది అవుతుంది. మేము ఏం చేయాలి? ఇంట్లో కూర్చుండేటోళ్ళమా మేమిద్దరము, బయటకు వెళ్ళేటకు పిల్లలు లేరు, మేమిద్దరమే. ఎట్లా వెళ్తాము, ఎట్లా తీసుకొచ్చుకుంటాము? ఈ నీళ్ళల్లో జారిపడ్డా. నేనైతే ఒకరోజు పాల కోసం పోయినా, అతనేమో పాలు తీసుకురమ్మంటే అమ్మ నేను జారిపడ్డా అని ఆయన చెప్తుండు. పాల కోసము నేను పోయినా, నేను జారిపడ్డా మూల మీద. ఈ పరిష్కారం ఏంది? సంవత్సరం నుంచి మేము ఈ విధంగానే ఉన్నాం. పోయిన ఎండాకాలం నుంచి ఇప్పటి వరకు చేస్తాం అంటున్నారు. పోయినసారి వరదలు వచ్చినాయి, పిల్లలు పడ్డారు, కొంతమంది అయితే కొట్టుకొని పోయినరు చిన్నపిల్లలు. మేమా బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. ఏ గోడలు పట్టుకొని పోదామన్నా కానీ గోడల పొంటి అన్నీ నీళ్ళే ఉన్నాయి. మరి మా పరిస్థితి ఏంది? ఇక్కడ మంచిగా ఉంటుంది, మంచి కాలిని అని కొన్నాము కానీ పిచ్చోళమై కొన్నామా? మేము పైసా కూడా పెట్టి లక్షలు పోసి పిల్లలకు ఈడ పనికి పెట్టి, ఆడ పనికి పెట్టి ఏ విధంగానో మేము కొనుక్కున్నాం. ఈడల్లోనని ఆడల్లోనని. ఏంది అసలు జీవితం ఇది మాది? మేమేనా మనుషులము? మీరు మనుషులు గారా? మేము అనకూడదు ఆ మాట. మీరు పెద్దవాళ్ళు కదా, మిమ్మల్ని మేము అనకూడదు. మీరు మనుషుల లెక్క తిరుగుతుండ్రా అని ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే మమ్మల్ని ఎట్లా కించపరిచినట్టు మాట్లాడుతుండ్రు వాళ్ళు. ఇట్లనే మీరు నడిచేది ఏ విధంగా నడుస్తుండ్రు? మీరు ఎవరిని అడుగుతలేరా? మీ బస్తీలో పెద్దవాళ్ళు లేరా? వాళ్ళు ఎవరు పట్టించుకుంటలేరా అని నిన్ననైతే మమ్మల్ని ఊంసిపోయినరు మీదనైతే. మా ఇంటికి వచ్చిన వాళ్ళు ఎట్లా వస్తుండ్రు? మీ ఇంటికి రావాలంటే భయం పుడుతుంది అంటుండ్రు. అల్మాజ్గూడ నుంచి మాట్లాడుతున్నాను. గత సంవత్సరం నుంచి ఇదే పరిస్థితి అధ్వానంగా అయిపోయింది. వరదలు కొంచెం పడినా కానీ మా రోడ్లు మొత్తం డ్రైనేజ్ నీళ్ళతో ఫిల్అప్ అయిపోయి బిక్కుమని ఉండాల్సిన పరిస్థితి, అంతకన్నా ఘోరంగా అధ్వానంగా నడవలేకుండా కూడా అయిపోయింది పరిస్థితి దారుణంగా. మాదైతే జీవనోపాధి, మా కిరాణా షాప్ నడవకుండా ఇప్పుడు పాల సప్లైకి సామాన్ కూడా అమ్మకుండా అయిపోయింది. ఇక వేరే ఆధారం కూడా లేకుండా అయిపోయింది. దీనివల్ల మా ఇంట్లో వాళ్ళు మా పక్కన హ్యాండిక్యాప్ పర్సన్ కూడా కొట్టుకోపోతే కూడా వచ్చి పరామర్శించడానికి కూడా రాలేదు ఎవరు. దీనికి ఏమన్నా పరిష్కారం తెలియజేసుకుంటారని కోరుకుంటున్నాము. గతంలో గత 5 ఏళ్ల నుంచి కూడా మనకేమి ఇక్కడ ఈ కాలనీలో నీళ్ళు లేవు. లాస్ట్ ఇయర్ నుంచి ఏంటంటే జూలై నుంచి బాగా కంటిన్యూషన్ నీళ్ళు ఎక్కువై వస్తున్నాయి, ఆగట్లేదు. మళ్ళీ వరదలు వచ్చిన కాడ నుంచి ఇంకా ఆగట్లేదు. ఇది 1 month మధ్యలో ఖాళీ ఉంది తప్ప తర్వాత మళ్ళీ మొన్నటి వర్షాల నుంచి మళ్ళీ తీవ్రమైన కంటిన్యూ వస్తుంది. ఈ సమస్య ఇప్పటితో తీరట్లేదు. గతంలో చాలాసార్లు వివరించాము, పరిష్కారం అవుతుంది, మనకి ట్రంక్ లైన్ అయిపోద్ది అనేది చెప్తూ వచ్చారు. కానీ కావట్లేదు, ఇది పరిష్కారం కావట్లేదు. ఈ సంవత్సరం అన్నా అవుతుందేమో అనుకుంటే ఈ సంవత్సరం ఏదో కొత్త ప్రాజెక్ట్ వస్తుంది, రోడ్డు చేస్తామని చెప్తున్నారు. కానీ అది కూడా అవుతుందో కాదో మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి పోస్ట్పోన్ చేస్తున్నారు. అంటే ఎప్పుడు చూసినా కూడా మోటార్ మనం వేస్తున్నాం అనుకోండి, మురికి నీళ్ళు ఎక్కువ వస్తున్నాయి. కింద పడేవాళ్ళు ఈ బండి మీద లాస్ట్ ఇయర్ ఒక 20 మంది పడ్డారు. ఇప్పుడు రీసెంట్గా ఒక 5-6 కింద పడతా వచ్చారు. అంటే మురికి నీళ్ళ వల్ల కరోనా సమస్య అనేది మనం చెప్పుకుంటూ వస్తున్నాం. 3rd wave వస్తుంది అనేది కూడా చెప్తూ వస్తున్నాం. మున్సిపాలిటీ వాళ్ళకి ప్రతిసారి మేము లాస్ట్ 3 సార్లు వివరించాము, అసోసియేషన్ తరఫున 3 సార్లు పోయి వివరించాము. వస్తున్నారు. కమిషనర్ కూడా మొన్న వచ్చి చూశాడు తప్ప కమిషనర్ చాలా నిర్లక్ష్యంగా వివరిస్తున్నాడు. ఇందులో మేము చెప్పింది కూడా అసోసియేషన్ తరఫున చైర్మన్కి వివరించాము, రీసెంట్గా మన కమిషనర్ కూడా వివరించాము, వచ్చి చూశాడు. అయినా ఈ సమస్యను పరిష్కారం చేసేవాడు ఆయన మాత్రం పట్టించుకోవట్లేదు. మీకు తాత్కాలికంగా రోడ్లు వేస్తాం, అది చేస్తామని చెప్తున్నాడు తప్ప తాత్కాలికంగా రోడ్లు వేయొచ్చు, కానీ ఈ నీళ్ళు ఎట్టుపోతాయి అనేది మాత్రం చెప్పట్లేదు. ఇది మెయిన్గా ఇక్కడున్న సమస్య. పాలకవర్గం అయినా కూడా గ్రహించాలి. మేము ఇప్పుడు కూడా తాత్కాలికంగా పోయి వచ్చాము. అంటే సిపిఎం తరఫున పోయి కలిసి వచ్చాను. మినిస్టర్ రాలేదు, మినిస్టర్ని పోయి కలిసి వద్దాం అనుకుంటే మినిస్టర్ రాలేదు, కమిషనర్ కూడా అక్కడ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అయితే సమస్యను పరిష్కరించండి, మాకు వాటర్ లేకుండా చూడమని చెప్పాం. వాటర్ లేకుండా చూడండి, మాకు
ప్రత్యేకమైన రోడ్లు కావాలా లేకపోతే మేమేం కోరుకోవట్లేదు. నా పేరు నరసింహశాస్త్రి అండి. నా వయసు దాదాపు 70 సంవత్సరాలు. ఇక్కడ ఇది అల్మాస్ కూడా బోయపల్లి ఎన్క్లేవ్. గత 3 ఏళ్ల నుంచి ఇక్కడ ఈ మెయిన్ రోడ్ ఇది అల్మాస్ గూడకు ఈ కాలనీకి మెయిన్ రోడ్లో ఎప్పటికీ నీళ్లు వారుతున్నాయి. అంటే స్వాని స్కూల్ రోడ్ నుంచి ముందర వరకు డ్రైనేజీ వాటర్, వాన వచ్చినప్పుడు వానతో పాటు ఈ నీళ్లు, ఇప్పుడు వాన పోయినా కూడా ఈ డ్రైనేజ్ వాటర్ తోటే మాకు ఇబ్బంది ఉంది. దోమలు, ఇంకా రకరకాల వాసనలు, రకరకాల ఇవి ఉన్నాయి. దాని నుంచి దయచేసి ఈ ప్రాబ్లం అనేది ఎక్కడ ప్రాబ్లం మొదలైందో అక్కడి నుంచి మీరు సాల్వ్ చేయాలని నా ప్రార్థన. నా పేరు లక్ష్మి అండి. ఈ డ్రైనేజ్ ప్రాబ్లం ఎప్పుడు పోతుందో మాకు తెలియడం లేదండి. అసలు 24 గంటలు వాసనలకు భరించుకోలేకపోతున్నాం. ఏజ్డ్ పీపుల్ మేమిద్దరం. అసలు ఒకసారి మా సార్ కూడా పడ్డాడండి కింద. ఈ ఏజ్లో పడితే మాకేం ప్రాబ్లం చెప్పండి. ఎవరు భరించుకుంటారు మమ్మల్ని? ఎవరు పట్టించుకుంటారు కదా? దయచేసి ఈ రోడ్ల ప్రాబ్లం ఏదో దయచేసి చేయండి మాకు ఎవరో ఒకరు. బోయపల్లి మురికినీటి సమస్యను వెంటనే మాకు సైకిల్ తొక్కడానికి రావట్లేదు. ఎన్నోసార్లు కింద పడ్డాము. చాలా సేపు దయచేసి సాల్వ్ చేయండి ప్లీజ్. అంకుల్, మేము 2 సార్లు ట్యూషన్కి వస్తాము. చాలా సార్లు దెబ్బలు తలగాయి, కింద ఈ మురికిలీన సమస్యని సాల్వ్ చేయండి.